అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. సెప్టెంబర్ 7వ తేదీన రాత్రి ఆకాశంలో ఒక మహత్తర ఖగోళ సంఘటన అనేది జరగబోతోంది. అది సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పుకోవచ్చు. అది రాత్రి 9:58 చంద్రుడు క్రమంగా నీడలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత 11:42 చంద్రుడు పూర్తిగా కనపడకుండా పోతాడు. మరుసటి రోజు ఉదయం 1:26 చంద్రుడు తిరిగి తమ ప్రకాశాన్ని పొందుతాడు. ఈ గ్రహణం అనేది మొత్తం 3:28 పాటు ఈ అద్భుతమైన దృశ్యం అనేది విరజిల్లబోతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఈ గ్రహ ప్రభావం అనేది భారతదేశంలో అన్ని ప్రదేశాల్లో అంటే ముంబై, బెంగళూరు, గోవా ఎక్కడైనా సరే ఈ ప్రదేశాల్లో ఈ గ్రహణం అనేది చాలా చక్కగా కనిపించబోతుంది. ఎక్కడ చూసినా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ చంద్రగ్రహణం శాస్త్రదృష్ట్యా ఒక సహజ గోళాల సంఘటన మాత్రమే. కానీ ఆధ్యాత్మిక దృష్ట్యా ఇది ఒక శక్తివంతమైన సమూహమని కూడా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో జపం చేయడం, దానం చేయడం, పూజలు చేయడం ఇలా చేస్తే అనేక రెట్లు ఫలితం అనేది లభిస్తుంది. కానీ శాస్త్రాలు చెబుతున్నది ఏమిటంటే గ్రహణం సమయంలో చేయవలసినవి మాత్రమే. ఇప్పుడు ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈ పనులు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. గ్రహణం సమయంలో చేయవలసిన పనులు: రాహుకేతుల మంత్రాలను జపించాలి. అలాగే విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా, గజేంద్ర మోక్షం వంటి స్తోత్రాలను పఠించాలి. అలాగే ఆహారం వండరాదు. ముందుగానే వండిన ఆహారంపై తులసి దళాలను ఉంచుకోవాలి. అలాగే గ్రహణం ముగిసిన వెంటనే ప్రతి ఒక్కరూ స్నానాన్ని చేసుకొని నల్ల నువ్వులను లేదా నల్ల బట్టలను దానం చేయాలి. ఇలా చేయడం వలన వీరికి విశేషమైన ఫలితం అనేది దక్కుతుంది. చంద్రుని సంచారంలో మార్పు రావడంతో ఈసారి 3 రాశుల వారికి రాజయోగం అనేది కలగబోతుంది. ఇప్పుడు ఆ 3 రాశుల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మొదటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. జీవిత భాగస్వామి అర్థం చేసుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంటే దాంపత్య జీవితం చాలా చక్కగా జరగబోతుంది. వీరు కోరుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. బాధ్యతలు పెరిగి వీరికి అత్యున్నత స్థాయి అనేది ఏర్పడుతుంది. వీరికి వ్యాపారాల్లో మంచి లాభాలు అనేవి చేకూరబోతున్నాయి. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఇక చాలా మంచి జరగబోతుంది. వీరికున్న కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక వీరికి అన్నీ మంచి జరుగుతాయి, అన్ని శుభాలే అని కూడా చెప్పుకోవాల్సిన విషయం. అలాగే మరొక రాశి, రెండవ రాశి తులారాశి. ప్రేమికుల మధ్య దూరాలు తగ్గుతాయి. ప్రేమ బలపడుతుంది. వివాహం కాని వారికి దారి అనేది ఏర్పడుతుంది. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషం, ప్రేమ, సుఖం అనేవి ఏర్పడతాయి. అలాగే 3 వరాలు కూడా ఒకేసారి లభించే అవకాశం అనేది వీరికి ఎక్కువగా ఉంది. ఈ తులారాశి వారికి ఇక చేపట్టిన పనుల్లో విజయం అనేది వీరిది అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే బలంగా కోరుకుంటే ఈ రాశి వారికి అది తప్పక నెరవేరుతుంది. అలాగే ఈ తులారాశి వారు అనేది దైవభక్తి అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి వీరికి ఆలోచన శక్తి, ఆలోచన విధానాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఎవరైతే దైవభక్తి, దైవచింతన కలిగి ఉంటారో వారికి అన్నీ మంచి జరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మరొక రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వ్యాపారాల్లో భారీగా లాభాలు అనేవి వస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు అనేవి ఎక్కువగా రాబోతున్నాయి. దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది. అలాగే రిలేషన్షిప్లో ఉన్నవారు వెంటనే వారి యొక్క ప్రేమ కానీ పెళ్ళి కానీ విషయాలు వీరు పూర్తిగా సఫలీకృతం చేసుకోగలుగుతారు. అలాగే కష్టానికి తగిన ఫలితం అనేది వస్తుంది.
సుఖ సంపదలు పెరుగుతాయి. ఇంట్లో వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ ఏ బాధ్యతలు చేపట్టినా సరే వీరికి చక్కగా విజయం అనేది ప్రాప్తిస్తుంది. ఈ కుంభరాశి వారికి కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఏ పని చేసినా, వ్యాపారాలు చేసినా, ఉద్యోగం చేసినా, ఏ చిన్న పని చేసినా కానీ వీరికి చక్కని ఫలితం అనేది కలుగుతుంది. అలాగే చంద్రగ్రహణం తరువాత 3 రాశుల వారికి నిజమైన రాజయోగం అనేది రాబోతుంది. ఈ కొత్త అవకాశాలనేవి ఆర్థికంగా లాభపడుతున్నాయి. కాబట్టి కుటుంబంలో సంతోషం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత కూడా కలుగుతుంది. అదేవిధంగా ఇక కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఒక దివ్య సమయం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ చంద్రగ్రహణం అనేది చాలా గొప్పది. అది మనకి ఈ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి ఈ విశిష్టతను కలిగినటువంటి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న చిన్న నియమాలను పాటించండి. మీకు అన్నీ మంచి జరుగుతాయి. మీ రాశి వారికి మీ జాతకంలో అన్నీ బాగానే జరుగుతాయని మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే మీకు గనక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.